నాకు వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు, ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది 1000 కోట్లు కలెక్ట్ చేసేది. సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే. అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్స్ చాలామంది ఉన్నారు మనకి. సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదన్నా అసోసియేషన్లో ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం. బట్ ఆయన వెనకున్నది కామెడీ చేయటం కాదు, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ. అంటే ఎవరో సీరియస్గా తీసుకోవాలా, ఇంతవరకే సీరియస్గా తీసుకుంటే బాగుండేది. సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామనే కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నారు. సో ఒక జంట, ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అనే భావజాలానికి, ఒక అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యోతిష్యం పేరుతో ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళాక నేను ఎప్పుడొచ్చినా అందరితో మీడియా మిత్రులతో షేర్ చేసుకుంటుంటా, చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అవుతున్నారు ఇలా జరుగుతుందని. సో అందరూ కూడా ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఎందుకంటే ఒక కపుల్, ఎందుకంటే శుభమాన పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీ భవ అంటాం, అంతేగాని ఇంకేదో అనం. అది అనేది సంస్కారం. ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అన్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు. సో వాటన్నిటికీ సంస్కారం ప్రధానం. కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను, బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి, వీటి కులాలు ఏంటండి? అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువత కదా, తప్పు కదా. అసలు కులాలేంటి, మతాలేంటి అంటే నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ ఇలా ఇస్తే, అది ఎవరు వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు, లేకపోతే లేదు. బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటమే కాదు, ఒక వికృతమైన పోకడది. వీళ్ళు విడిపోతారు, ఒక 2 ఏళ్ళలో ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు, ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయన. ఇప్పుడు మనం చెప్తుంటారు, ఇప్పుడు ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి, అది ఫేక్ కాలే అవుద్ది. బట్ భయపడతాం, అందరూ అలర్ట్ అవుతాం, అందరూ సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసిన తర్వాత ఆగుతామని పట్టుకుని జైల్లో వేస్తారు. అలాంటి ప్రక్రియ జరగాలి, లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు, ఈ హీరోయిన్ చచ్చిపోద్ది, లేకపోతే విడిపోతారు, ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో పొలిటికల్ ప్రెడిక్షన్స్ వీటిని మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన, ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషను, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే ఫిల్మ్ ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్, ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక 24 క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్లు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకగ్రీవంగా వెళ్ళి ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు. అంటే నువ్వు ఎంతమందిని అన్నావు, ఇన్ని మాటలు అన్నప్పుడు ఎవ్వరు రియాక్షన్ రానంతసేపు చాలా ఉంది, ఓహో నేను ఇదని. ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇది అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉంటుంది, బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తారండి అసలు. సో జ్యోతిష్ శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి, నిధి కాదు. అంటే మీరు ఆ ట్రెజర్కి అలవాటు పడిపోయారు, నాది 10,000 గంటకి 6 నెలలకి ఇది ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా.
ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. నమ్మేవాళ్ళని మోసపోయే వాళ్ళు అంతగా మోసం చేస్తూనే ఉంటారు, అది మనకు అనవసరం. మీరు చేసుకోండి. కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తాడు. మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూసారా నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తాను. ఆ ఇంటర్వ్యూలో కన్నా అంటే అలా అన్న నా తర్వాత మారింది అంటే 2-3 చెప్తుంటే మనమే చెప్తాం. ఎందుకంటే ఎస్ ఆర్ నో ఉంటాయి. ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పేది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూసారా వీరశంకరెడ్డి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇలాంటి ఇదిలో ఈయన చాలా కాలం నుంచి, ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగోట్లేదంట, నువ్వేనా డాక్టరా, నువ్వేనా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా? ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరైనా ఉంటే దాన్ని బయటికి చెప్పరు. అదేంటంటే ఇది సంస్కారం. అలాగే విజ్ఞాన శాస్త్రం, అలాగే నువ్వు జ్యోతిష శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకరికో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే వాళ్ళకెవరికైనా చెప్పు, లేకపోతే నీలో ఉంచుకో. అంతేకాని ఇలా జరుగుద్ది నువ్వు చెప్పినవన్నీ జరిగినాయా జరగలేదుగా. అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా బయటలు ఇచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి, ఐ వెల్కమ్ వేణుస్వామి గారు. మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీలో అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్ష్యాలు, ఎందుకంటే మీరు గ్రహాల కదలికల్ని శాసిస్తారు, అదే తెలిసిపోతాయి మీకు. అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి, ఈయన రేబాన్ పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కదలికలు. సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఎప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు. సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి విధానాలకి స్వస్తి పలకండి. అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం, జీవితాల్లోకి వెళ్ళిపోతాం, జర్నలిస్ట్ అసోసియేషన్ మీద కంప్లైంట్ చేస్తాం, మీడియా మీద కంప్లైంట్ చేస్తాం, సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం, వాళ్ళ వివాహ వేదికలు నిర్ణయిస్తాం, వివాహాల్లో బ్రేకప్లు అన్నీ నిర్ణయిస్తాం అని మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రతిచర్య ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామిని రేపు ఒకసారి రామస్వామి రావచ్చు, గురుస్వామి రావచ్చు, ఇంకో స్వామి రావచ్చు, ఇంకో వెంకటప్ప రావచ్చు, ఎవరు రావచ్చు, అందరూ ఇదవుతాయి. సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం. ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇదవుతారు. అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి వేరేసారి మాట్లాడుకుందాం. కానీ బట్ ఇది తప్పు, ముమ్మాటికి తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియేషనే కాదు ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది, అందరూ ఖండిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ తప్పైనాయి సార్. పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు, అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసింది. ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ గురించి, అందుకే అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు అస్సలు ఆడమని చెప్పారు, చాలా అభిమానులు. అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు, సోషల్ మీడియాలో ఉండరు, ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇదవరు, ఆయన పని ఆయన చూసుకుంటారు. ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు. తీరా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈరోజు కలికి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు వీటిలో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక 3 ఏళ్ళు టైం పెడితే 3 ఏళ్ళలోపు డిస్కషన్ పాయింట్ అవుతుంది. కానీ ఇలాంటివి చేయకండి సార్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రమే కాదు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ భారతం, ఏ రామాయణం, ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు, వీలైతే మంచి చేయంట తప్ప అతను చావు పుట్టుకలు నువ్వు చెప్పలేవు. అంత శాస్త్రం తెలుసుకునే వాళ్ళైతే ఇప్పుడు వీటిలో మీరు జైలుకి వెళ్తారా వెళ్ళరా, మిమ్మల్ని ఎవరన్నా బయట ఇలాంటివి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా, ఇలాంటి ఒక పోల్ నిర్వహించండి. దాంట్లో ఏమొస్తుందో చూసి ఆ రిజల్ట్కి ఏమవుద్దో అది చూడండి ఒకసారి. ఎందుకండి బాగుందాం, అందరం బాగుందాం. మీకు అలాంటివి నిజంగా విద్యలు తెలుసుంటే దాన్ని మంచిగా ఉపయోగించండి. అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియా మీద, మీడియాలోని కొందరు వ్యక్తుల మీద చేస్తే మీడియా సంఘటితంగా ఉంటుంది, జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది, పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్. యాక్చువల్లీ ఎస్కే అని చెప్పేదానికి కంటిన్యూషన్
ఇదేంటంటే నిజంగా జాతకం తెలుసుంటే మొన్న లాస్ట్ 2 months బ్యాక్ కేరళలో వరదలు వచ్చి చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇలా జరుగుతున్న ముందు చెప్పుంటే ఇంక ఎక్కువ పూజించేవాళ్ళు అండి. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్లైంట్ చేసి ఆయన జాతకాలు చెప్పొద్దు, ఇలా బయట ఏం చేయొద్దు, మనం ఆయన ఆదాయానికి అందరికి మనం నెగిటివ్గా చెప్పలేదు. నువ్వు సెలబ్రిటీల మీద పర్సనల్ లైఫ్లో పబ్లిక్లో డిస్కస్ చేయొద్దనే విషయం కంప్లైంట్ చేసాం. అదేవిధంగా నేను ఆయన వీడియో పంపించి అన్నీ చేయడం డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇలా మీడియా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని. ఇప్పుడు నువ్వు చెప్పావు, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, సోషల్ మీడియాలో చెప్పలేదు. అది మన క్రెడిబిలిటీ అంటే రియాలిటీ. ఎందుకంటే మన చట్టసభల్ని చట్టాన్ని నమ్ముతాం, వీళ్ళు చట్టానికి అతీతుల్లాగా ఇంట్లో కూర్చుని నచ్చని చెప్పి అదే నిజమనే ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. అబద్ధం ఇంట్లో కూర్చుని నేను సెలబ్రిటీని ఏం చెప్తే అదే నమ్ముతారు అనే ప్రయత్నాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అది తప్పు. వేణుస్వామి గారు తప్పు చేయడం మానవ సహజం. తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరిగిందని చెప్పండి, నెక్స్ట్ మీ పని చేసుకోండి. అంతేగాని మీరు చేసిన తప్పుని సమర్థించుకుంటూ అది ప్రమాదం చేసుకుంటూ వెళ్తే మీకే నష్టం, మాకు నష్టం కాదు. ఎందుకంటే మేము ఎవరు తప్పు చేసినా వాళ్ళకు ప్రశ్నిస్తాం, మీరు కాదు ఇంకోళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా ప్రశ్నిస్తాం రేపు పొద్దున్న మా అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉమ గారు మాట్లాడతారు. వేణుగారు స్టార్టింగ్లో మీరు మాట్లాడే కొన్ని పాయింట్స్, కొంతమంది జాతకాలు అవి వింటుంటుంటే కామెడీగానే అనిపించేది. తర్వాత ఈ 6-7 సంవత్సరాల్లో మీరే సెలబ్రిటీగా మారిపోయారు. సో మీరు జనాలని జాతకాల పేరుతో సెలబ్రిటీస్కి అంటే 10 జ్యోతిష్ జాతకాలు చెప్పి దాంట్లో ఒక్కటి కరెక్ట్ అయితే నేను ఇది కరెక్ట్ చేస్తాను అని చెప్పేసి అసలు చాలామంది యంగ్ అమ్మాయిలతోటి మీరు పూజలు చేయిస్తున్నారు. అసలు మీ పట్ల ఇప్పటి వరకు ఏ చట్టాలు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం యాజ్ అ జర్నలిస్ట్గా. సో అదొక ఎత్తు అవుతే వీణా వాణి గారికి మంచి గుర్తింపు, మంచి పేరు, అసలు ఆవిడ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమెకంటే ఒక పేరుంది. సో వీణా గారు, మీరు వీణావాణిగా మాట్లాడగదలుచుకున్నారా, వేణుస్వామి భార్యగా మాట్లాడదలుచుకున్నారా, అదొకటి మీరు క్లారిటీగా తేల్చుకోండి. ఎందుకు అంటే ఈయన చేసే మాటలు, ఈయన చేసే జాతకాల వల్ల చాలామంది నష్టపోయారు, బాధితులు అయ్యారు. మీకు అర్థం కాదా? మీరే చాలా కేస్ స్టడీస్ చూస్తున్నారు కదా. మీరు ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్ని కదా, మీరు మా పట్ల చూస్తున్నారు, సొసైటీ పట్ల చూడట్లేదు. సొసైటీ పట్ల కూడా చూస్తున్నారండి, అది మీకు అర్థం కావట్లేదు. మీ పట్ల చూస్తున్నారు అంటే మీ బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి ఈరోజు మీరు వచ్చి బయటకు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ అ జర్నలిస్ట్గా మాకు రైట్స్ ఉంటాయి, మేము ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాము. ఈవెన్ మూర్తి గారు కానీ ఎవరు కానీ ఎవిడెన్స్ ఉంటేనే ఆ ఎవిడెన్స్ని బట్టి టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చేసిన వాయిస్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది మీరు రిలీజ్ చేశారు. ఈవెన్ మీకు ఆ రిలీజ్ చేసింది వాస్తవం అంటే మీరు పిఎస్లో తేల్చుకోండి, డిపార్ట్మెంట్లో మాట్లాడుకోండి. అది కూడా కాదు, ఇది మీరు ఫేక్ ఆడియోని మీరు క్రియేట్ చేశారా, అది ఒరిజినలా అనేది మీరు అక్కడైనా తేల్చుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ కూడా మాకు ఇచ్చేయచ్చు. ఎందుకంటే తెలంగాణ ఫ్యాక్ట్ చెక్కర్ అసోసియేషన్ ఉంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఎవరు ఆడియో రికార్డ్ చేశారు, ఎవరు ఆ పర్సన్ అనేది మేము కూడా క్లారిటీగా తెలుసుకుంటాం. అండ్ అది కూడా కాదు అని అంటే మీరు ఒక ఆడియో అంత ఏడ్చుకుంటూ పెట్టారమ్మా, మీరు ఒక ఆడపిల్లగా అంత ఏడ్చుకుంటూ పెట్టారు. ఆడపిల్లగా మీరు పెట్టినప్పుడు మీరు ఎవరిని నిందిస్తున్నారు? మీ భర్త ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? బిజినెస్ పరంగా 100 ఆరోపణలు వస్తే లైట్ తీసుకుంటారు. ఒక పేరు, ప్రతిష్ట, ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకు ఉన్న గుడ్ విల్ని మీరెవరు బ్యాడ్ చేయడానికి, విడిపోతారు అని చెప్పడానికి మీ హస్బెండ్కి ఎంత రైట్స్? మీరు మనుషులే కదా, సొసైటీలో మీరు కూడా అందరికి ఉండే రైట్స్ మీకు ఉంటాయి. ఉమెన్ రైట్స్గా మీకు ఎట్లుంటాయో మాకు అలాగే ఉంటాయి. మరి ఒకరిని కించపరుస్తేనే కేసులు పెట్టుకున్న రోజులు ఇవి, ఏంట్రా అంటేనే కేసులు పెట్టుకునే రోజులు ఇవి. అలాంటి ఈ టైంలో మీరు ఒక జీవితాలనే నాశనం చేయడానికి మీ ఆయన మొత్తం సొసైటీలో ఒక చీడ పురుగుగా మారాడు. అలాంటి పర్సన్ని నువ్వు ఒక మీడియాలో వర్క్ చేశానన్నావు, కొన్ని ప్రోగ్రామ్స్ చేశానన్నావు, ప్రోగ్రామ్స్లో ప్రొడక్షన్లో నీకు అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ చేస్తే నువ్వు యాంకరింగ్ చేసావు. మరి వెనకాల జర్నలిస్ట్ కష్టాలు ఎలా ఉంటాయమ్మా? ఒక జర్నలిస్టు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక ఐటమ్ వేస్తాడు. విలాసవంతంగా ట్రిప్పులు, ఎంజాయ్మెంట్స్, ఎంటర్టైన్మెంట్స్తో కూడుకున్న ఫామ్ హౌస్లు ఏమి ఉండవు. నెల జీతంతో పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడతారు. అంటే వాళ్ళు ప్రశ్నిస్తే బెదిరింపులక? మీరు అన్నారు కదా, వితౌట్ ఎవిడెన్స్ మీరు ఆడియో రిలీజ్ చేసేసి ప్రేమ కానీ, రాంబాబు కానీ అండ్ మూర్తి గారు కానీ విజువల్స్లో ఉన్నాయి అక్కడ.
అమర్ అనే పర్సన్ ఐడెంటిటీ కార్డు మీరు మెన్షన్ చేయాల్సింది, అక్కడ ఐడెంటిటీ కార్డు కూడా లేదు. ఏం లేనప్పుడు మీ సొంతంగా మీ డిజిటల్ దాంట్లో మీరు అలా వేయడం తప్పు కదా. ఒక మాట మిమ్మల్ని అంటే తప్పు వచ్చేసింది, మీరు ప్రపంచాన్ని ఈవెన్ అంబానీ ఫ్యామిలీని కూడా మీకు కొంచెం మర్యాద తక్కువ వస్తే వాళ్ళని కూడా మీరు మాకు ఇలా మర్యాద తగ్గిందని చెప్పి మీరు తెప్పిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ మీ వరకు ఒకలాగా, సొసైటీ అంతా అంటే మీ కాళ్ళ దగ్గర మీరేమనుకుంటాలాగా. కేవలం జ్యోతిష్యం పేరుతో మీరు చేస్తుంది దందా కాదా? మరి వీణావాణి గారు మీకు ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది కదా, మరి మీ భర్త ఒక అమ్మాయిని సమంతానే కావచ్చు, రకుల్నే కావచ్చు, అందరిని అన్నారు. మరి అదే భర్త మీ జాతకం గురించి చెప్పించుకోండి, మరి మీరుంటారా? ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా, ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉంటారు? అలా ఎవరైనా ఏ సోషల్ మీడియానైనా మీ గురించి చేశారా? ఎందుకు ఇతర ఆడవాళ్ళే కానీ జర్నలిజం మీడియా రంగాన్ని మీరు బురద చల్లుతున్నారు? మాలాంటి వాళ్ళం కనీసం ఉండడానికి నీడ లేని వాళ్ళం కూడా ఉన్నామమ్మా. జర్నలిస్ట్ సంస్థల్లో చాలామంది కష్టపడుతున్నారు. విత్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు ఆరోపణలు చేస్తారు, మాట్లాడతారు. మీరు ఏదో ఎస్కేప్ అవ్వడానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కోసం అవతల వాళ్ళపైన నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు నిందలు వేశారు కదా, మేము పోరాడడానికి మేము రెడీ ఉన్నాం. మరి మీరు రెడీ ఉన్నారా? ఇప్పుడు ఆ ఆడియో రిలీజ్ ఎవరైతే ఉన్నారో అమర్ అనే పర్సన్ TV5 సంస్థలో కానీ ఎక్కడ పనిచేయట్లేదు. ఆ పర్సన్ లేని పర్సన్ని ఆడియో ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చేసినట్టు అట్లా ఫేక్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? మాకు అవన్నీ అవసరం లేవు. చట్టం ఉంది, లీగల్ ఉంది. మీకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఈవెన్ బెదిరింపులకు వాళ్ళు పాల్పడినా యూ హ్యావ్ ఎనీ ఆల్ రైట్స్ మీకు ఉన్నాయి. మీరు ఉమెన్ కమిషన్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, అండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, లీగల్కి వెళ్ళండి. ఇన్ని ఉన్నాయి. మీకు తెలీదా? లీగల్ టర్మ్స్ తెలీదా? డిజిటల్ మీడియాలో ఉన్నప్పుడు ఒకరి వ్యక్తిగత జీవితం పైన అసలు ఇవ్వడం కూడా తప్పే. డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవ్వద్దు. డిఫమేషన్ కేసు పడుతుంది. మీ భర్త పైన ఎన్ని డిఫమేషన్ కేసులు పడాలి? అంటే ఈ బిజీ లైఫ్లో వీళ్ళు ఉంటారు అని చెప్పి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే, వన్స్ ఇప్పుడు ఇన్ని రోజులు మీకు నచ్చినట్టు చేశారు, ఇప్పుడు అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. ఫామ్ అయినప్పుడు ఆయన చూసుకుంటాడు. మీకెందుకమ్మా? మీ సెలబ్రిటీ, మీ మ్యూజిక్ వరల్డ్, మరి జాతకాల విషయంలో మీ పాత్ర ఉంది అని ముందు నుంచి మరి మీ డిజిటల్ దాంట్లో కూడా మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా. అసలు చాలామందికి వేణుస్వామి గారి భార్య అనేది ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది. మీకున్న గుర్తింపు అది. సో మీ ఉన్న గుర్తింపుని మీ భర్తకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, మీరు ఒక మాట అన్నారు జర్నలిస్ట్ అని చెప్పి. ఆ జర్నలిస్ట్ అనేది చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూస్ చేసి అన్ని రకాలుగా మీరు కష్టపడ్డారు కదా. మీకు తెలీదా జర్నలిస్టులు ఎవిడెన్స్లు ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరని? మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మూర్తి గారు కానీ మీరు ఇన్ని అంటున్నారు కదా ఆరోపణలు. అసలు ప్రేమ గారు ఎక్కడున్నారు? నెదర్లాండ్స్ ఎక్కడో ఉన్నారు. ఆవిడ జూబ్లీ హిల్స్ దగ్గరకు వచ్చింది, రాజేష్. ఇవన్నీ కల్పితాలు. అసలు ఆవిడ ఇక్కడ ఉన్నది అవన్నీ ప్రూఫ్స్ చూపించండి. మీ తరపున పోరాడతాం. లేదు అంటే మీరు అన్నదానికి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. చట్టపరంగా మీ పైన ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా, ఈవెన్ మీ ఫ్యాన్సే చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. అన్ని కేసెస్ బుక్ చేయాలి. దీని తరపున జర్నలిస్ట్ యూనియనే కాదు, ప్రెస్ క్లబ్ తరపున మేము కూడా పోరాటం చేయడానికి రెడీ. థ్యాంక్ యూ ఉమా. యాక్చువల్గా మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక వేణుస్వామి వీళ్ళ ఫ్యామిలీ మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వలేదు. రష్మిక మందాన గారిది ఫేక్ డీపీ తయారు చేసి పెడితే ఫస్ట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ మేము ఇద్దరం కలిసి వెళ్ళి అప్పుడు ఎలక్షన్ జరిగే కోడ్లో ఉన్నా కానీ డీజీపీ గారిని, సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఆ క్రియేట్ కూడా మా అసోసియేషన్కి వచ్చింది సార్. అది కూడా మాకు ఎవరో చెప్పలేదు, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి కానీ. మేమే తీసుకుని ఒక హీరోయిన్ ఫేక్ డీపీ చేశారు, రేపు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మహిళా జర్నలిస్టులు కూడా ఫిలిం దాంట్లోకి వస్తున్నారు. అలాంటి అమ్మాయిలు తక్కువ వేరే విధంగా పెడితే వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బంది అవుతాయని మేము ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం చాలామంది మర్చిపోయారు. దానికి ఎవరో ఏ అసోసియేషన్ మాకు చెప్పలే. జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకునే డెసిషన్ ఆ రోజు తన పాజిటివ్గా జరిగింది. యాక్చువల్గా డిజిటల్ మీడియా అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ కంప్లైంట్ ఇచ్చిన